కాకినాడలోని సీజన్స్ 5 హోటల్పై ఫుడ్ సేఫ్టీ, సివిల్ సప్లై, కమర్షియల్ టాక్స్, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. వంటగదుల్లో అపరిశుభ్రత, ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్, కల్తీ ఆహారం వంటి వాటిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగించిన ఆహార పదార్థాలను గుర్తించి వాటి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు. అందులో కల్తీ జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారి సత్యనారాయణ రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. దీంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ సత్యనారాయణ రాజు నా పేరు. అదేవిధంగా మన పృథ్వీ చరణ్ అని ఒక మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు వారికి సంబంధించిన బృందం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు SS 1, 2, 3 రాజేంద్ర ప్రసాద్ మిగతా వాళ్ళంతా రావడం జరిగిందండి. అదేవిధంగా మన ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేశవ ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారి అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా ఇవాళ హాజరవడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా సివిల్ సప్లైస్ మన డిప్యూటీ తహసీల్దార్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లేబర్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా మిగతా మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తనిఖీ చేపడతామని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాథమికంగా అన్హైజీనిక్గా ఉన్నాయి, కొన్ని క్విక్గా చేస్తున్నారని, టేస్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్న మాట వాస్తవమే. ఇది కొంచెం పేరున్న అయినప్పుడు కొంచెం దీని మీద ఏంటంటే కొంచెం రిమార్క్స్ బ్యాడ్గా కొంచెం రావడం, కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు అంతా ఎంతమంది రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగింది.